రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలంలో పర్యటించిన ఎంపీ చింతకాయల విజయ్కు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూలమాలలు వేసి నినాదాలతో విజయ్కు ఆత్మీయ స్వాగతం అందించారు. పర్యటన ప్రారంభానికి ముందు నర్సీపట్నంలోని శ్రీ వినాయక స్వామి ఆలయం, మరిడిమాంబ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన విజయ్ అనంతరం నాతవరం చేరుకున్నారు. అక్కడ సైకిల్ తొక్కుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అనంతరం మండలంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత నాతవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ చింతకాయల విజయ్ మాట్లాడుతూ, అయ్యన్న పాత్రుడికి కొడుకుగా పుట్టడం వల్లే మీ అందరికీ సేవ చేసే అదృష్టం నాకు దక్కింది అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, సహకారంతోనే తాను రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యానని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో తమ కుటుంబాన్ని రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. అయితే ప్రజల ఆశీర్వాదం, పార్టీ కార్యకర్తల అండతో ఆ కష్టాలను అధిగమించామని చెప్పారు. మంత్రి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో మహిళలు, పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూసి వాటి పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బీజేపీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహకారంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మంచి పాలన అందిస్తుందని పేర్కొన్నారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా వారి అభివృద్ధికి మరింత ప్రాధాన్యం కల్పిస్తామని ఆయన అన్నారు. ముఖ్యంగా నాతవరం నేను ఎన్నోసార్లు రావడం జరిగింది, ఎన్నో గ్రామాల్లో తిరగడం జరిగింది. కానీ ఎప్పుడూ కూడా నాకు ఎంత ఆదరణ అంటే, ఏ గ్రామంలోకి వెళ్ళినా కానీ మా తమ్ముడు, మా కొడుకు, మా మనవడు వచ్చాడు, ఇలాగే అందరూ కూడా వచ్చి ఎంతో ఆశీర్వదించేవారు. ఈరోజు నేను అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు రాజ్యసభ సభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నాకు ఆశీర్వదించాక తర్వాత ఇంత ఆశీర్వాదం నా సొంత ఊర్లోని ఈరోజు ఇక్కడ పుట్టిన గడ్డ మీద వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మీ అందరికీ కూడా శిరసు వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఎంత దేశం మొత్తం తిరిగినా, ఢిల్లీలో పార్లమెంట్లో మొన్నే ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన వైస్ ప్రెసిడెంట్ గారు మన ఉప రాష్ట్రపతి ముందు నాకు ప్రమాణ స్వీకారం చేసిన అవకాశం ఇచ్చిన, నా సొంత గడ్డ మీద కాళ్ళు పెట్టినప్పుడు ఆ ఆనందమే వేరుంటది. మీ ఆశీర్వాదమే కొండ ఎత్తున ధైర్యాన్ని ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో పుట్టినందుకు చాలా గర్వంగా నేను భావిస్తాను. ఎందుకంటే మేము ఎక్కడ చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, పూణేలో చదివినా, ఎక్కడ చదివినా కానీ మేము ఇక్కడికి వచ్చినప్పుడు నా సొంత వ్యక్తులు, ఎందుకంటే మా తాతయ్య గారు లచ్చాపాత్రుడు గారు, తర్వాత వరహాలదొర గారు, వాళ్ళందరూ కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ఎంతో సేవ చేశారు. ఏ రోజు కూడా ఒక్క మచ్చ అనేది లేకుండా, ఒక అవినీతి మచ్చ అనేది లేకుండా రాజకీయంగా ముందుకెళ్ళడం ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎక్కడా కూడా ఒక కుటుంబాన్ని అలా చూడరు. దాని తర్వాత మనం చూస్తే అయ్యన్న పాత్ర గారు 40 సంవత్సరాలు వచ్చి రాజకీయాల్లో ఉండి ఇన్ని పదవులు చేసే కూడా అయ్యన్న పాత్ర గారు దమ్మున్న నాయకుడు రా అని చెప్పి రాష్ట్రం మొత్తం అనుకుంటారంటే ఆయన ఎంత నిబద్ధతతో, ఎంత నిజాయితీతో, ఎంత ఉన్నత స్థానాలతో, ఎంత మోరల్ వాల్యూస్ తోటి ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గం గురించి ముందుకు తీసుకెళ్లిన దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర గారు. అలాంటి వ్యక్తికి కొడుకుగా పుట్టడం నా ఏ జన్మలో చేసుకున్న అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఈ రోజు ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను, ఆయనకి కొడుకుగా పుట్టడం వల్ల నేను ఈ రోజు సేవ చేసే అవకాశం నాకు దక్కింది. ఈ రోజు ఈ ప్రాంతంలో 2008 నుంచి కూడా ఎన్ని ఎలక్షన్లు ఉన్నా కానీ, ఎన్ని కష్టాలున్నా కానీ, ఎప్పటికైనా ఏదన్నా జరుగుతున్నా కానీ ఎక్కడికైనా రమ్మంటే వచ్చి నేను కూడా ఇన్వాల్వ్ అవుతుండేవాడిని. ఆ రోజు ప్రతి రోజు చూస్తున్నారు. కానీ ఈ రోజు మీ ఆప్యాయత చూస్తుంటే ఇంకా ఏం చేసినా కూడా అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా నా ఇంట్లో బిడ్డకి ఈ పదవి వచ్చిందని చెప్పి మీ అందరూ ఆలోచించడం అనేది ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది భోజన సమయం అయినా కూడా మీరందరూ కూడా వేచి ఉండి మాటలు వినాలి, ఆశీర్వదించాలి. పెద్ద మనసుతో వచ్చినందుకు అందరికీ పేరు పేరున శిరసు వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు నేను ఈ పదవిలో ఉన్నానన్నా, రాజ్యసభ సభ్యుడిగా నేను ఈ రోజు ఢిల్లీలో పార్లమెంట్ లో నేను ప్రమాణ స్వీకారం చేశానన్నా,
దానికి కారణం ఒకే ఒక వ్యక్తి, నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనం చేసుకుంటున్నాను. మీకు ఒకటి చెప్పాలి, ఈ రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కాదు, ఈ రాష్ట్ర చరిత్రలో తెలుగు జాతిలో ఇంత చిన్న వయసులోనే మనకి ఉత్తరాంధ్రలో రాజ్యసభగా నన్ను కూర్చోబెట్టడం ఇదే మొదటిసారి చరిత్రలో చెప్తుంటే ఎంత గర్వంగా అనిపిస్తుంది అంటే అంత గర్వంగా అనిపిస్తుంది. ఈ రోజు ఎందుకు అది వచ్చింది, ఎందుకు ఇది ఇచ్చారు అని అంటే, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా, ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలని ప్రయత్నించినా ఏ మాత్రం కూడా అవినీతి చేయలేదు కాబట్టి ఎవడన్నా మా ముందుకు వచ్చి వేలెత్తి చూపెట్టడానికి భయపడేవారు. అందుకనే రాష్ట్ర 5 ఏళ్ళు ఎంత కష్టపడ్డామో, కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో, ఇంట్లో ఏ కష్టం వచ్చినాడో కూడా కార్యకర్తలు మా ఇంటి పక్కన చిన్న చిన్న తుప్పల్లో పాములు ఉంటాయని కూడా తెలుసు వాళ్ళందరికీ. అయినా కూడా తుప్పల్లోంచి వచ్చి అమ్మ మేము ఉన్నాము, మీరు భయపడకండి అని చెప్పి మా అమ్మకి ధైర్యాన్ని ఇచ్చేవారే. ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నా కుటుంబ సభ్యులు ఎక్కడున్నా కానీ, ఢిల్లీ గట్టు మీద ఉన్నా కానీ, ఈ రోజు కార్యకర్తకి కష్టం వచ్చిందంటే నిలబడి వాళ్ళ భుజ స్కంధాల మీద చేసి ముందుకు నడిపించే అవకాశం ఈ రోజు కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు చెప్తున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు నారా లోకేష్ గారు కావాలస్తే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి చేశారు, ఆ తాతగారు ముఖ్యమంత్రి చేశారు. అయినా కానీ 3900 కిలోమీటర్ల పైన, ఈ రోజు 4000 కిలోమీటర్ల దాకా రాష్ట్రం అంతా నడిచి మన మహిళల కష్టాలు తెలుసుకొని, పేదవాళ్ళ కష్టాలు తెలుసుకొని, యువకుల కష్టాలు తెలుసుకొని, యువకులం అనే పేరుతోటి వాడ ఊరు ఇంటింటా తిరిగి మన కోసం ఈ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజు ఒక ఇంటికి వెళ్ళాను, కాలనీలోని తల్లికి వందనం అమ్మొచ్చింది. అమ్మొచ్చి అందే, అయ్యా నాకు ఈ ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు, ఒక కొడుకులో ఒక కూతురికి ఎంత ముందు పడింది తల్లికి వందనం, ఇప్పుడు ముగ్గురికి పడుతుంది, నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆమె చెప్తున్నప్పుడు నాకు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం మన బీజేపీ సపోర్ట్ తో కానీ, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తో కానీ ఈ రోజు ఇంత మంచి పాలన జరుగుతున్నందుకు ఎంతో